కాబట్టి నా మీద చూపించండి, వీటి మీద ఎందుకు? ఇది మీ ఫేవరెట్ పిల్లో కదా, దీన్ని ఎందుకు కాలుస్తున్నారు? నా ఫేవరెట్ పిల్లో ఒకప్పుడు, కానీ ఎప్పుడైతే నువ్వు దీనిని నీచమైన ఉద్దేశం, తప్పుడు ఆలోచనలతో ముట్టుకున్నావో అప్పుడు ఇది కూడా నీలాగే మారిపోయింది. అసహ్యం కలుగుతోంది నాకు వీటన్నింటినీ చూస్తుంటే. ఒకవేళ నాకు చేతనైతే నేను గడిచిన ఆ క్షణాలన్నింటినీ కాల్చేసి ఉండేవాడిని. ఏ క్షణాలనైతే మనిద్దరం కలిసి ఈ గదిలో గడిపామో వాటిని. మంచి చెడు నీతో ముడిపడి ఉన్న వాటన్నింటినీ నేను బూడిద చేసి ఉండేవాడిని. అప్పుడు నీకు తెలుస్తుంది నాకు నీ మీద ఎంత ద్వేషం ఉందనేది. నా అన్నమ్మ గురించి నాకు ఆలోచన లేకపోతే అప్పుడు నిన్ను కూడా ఈ మంటల్లోనే కాల్చేసి ఉండేవాడిని. నువ్వు నాకు ఈ దారాన్ని ఎందుకు కట్టావు? మన ఇద్దరి బంధం కలకాలం ఉండాలనేగా? మనిద్దరిది ఏదైతే నమ్మకం ఉందో అది బలంగా ఉండాలనేగా? నువ్వు నీ నీచమైన కోరికని పూర్తి చేసుకున్నావు, కానీ నీ ఆలోచనలు ఎప్పటికీ పూర్తి కావు. మన ఈ బంధాన్ని ఇక ఎవ్వరూ కలిపి ఉంచలేరు. ఈ తాడు కూడా ఉంచలేదు, ఏ నమ్మకము ఉంచలేదు. ఏ అగ్ని ముందైతే మనిద్దరి మధ్యన ఈ బంధం ఏర్పడిందో, నేను అదే అగ్ని ముందు ఈ బంధాన్ని ది ఎండ్ చేస్తున్నాను. ఈ అభి ఇక్కడే ఉన్నాడు, అలాగే ఆ కళ్ళజోడు కూడా ఇక్కడే ఉంది, కానీ ఏమీ జరగడం లేదనుకో. ఒకవేళ ఆ కళ్ళజోడు అభినేవి మాయ చేయడం లేదు కదా? జస్ట్ రిలాక్స్ తను. ఇంత జరిగిన తర్వాత కూడా అన్నయ్య తన మాటలు నమ్ముతాడని నీకు అనిపిస్తోందా? కలలు కనద్దు. నువ్వు చూస్తూ ఉండు, తన గది నుంచి బయటకు వచ్చాక తిన్నగా వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. ఇంకెక్కడికి వెళ్తుంది? అది సరే, కానీ తన పుట్టింటి వాళ్ళకి తను చేసిన విషయం గురించి తెలుసో లేదో? పద, మనం ఆ కళ్ళజోడు ఇంటికి వెళ్ళి అంతా చెప్పేద్దాం. అప్పుడు ఆ కళ్ళజోడు అటు అత్తారింట్లో ఉండలేదు, ఇటు పుట్టింట్లో ఉండలేదు, ఇక్కడ నుండి బయటికి వెళ్ళి రోడ్డును పడుతుంది. రిలాక్స్ తను. నువ్వెందుకింత ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఈ బాంబ్ ని ఆల్రెడీ నేను అక్కడ పేల్చేశానని నీకు తెలియదు కదా? ఈ పాటికి ఈ వీడియో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూడా వెళ్ళే ఉంటుంది. నీకు తెలుసా ఈ వీడియో నేను ఎవరికి పంపించాను? ఎవరికి? నా ప్రవీణ్ని నాకు అగేన్స్ట్ గా మార్చిన దానికి. ఇప్పుడు తన చెల్లెల్ని నేను తనకి అగేన్స్ట్ గా మారుస్తున్నాను. ఫైన్. పాపం కళ్ళజోడు ఏ దిక్కు లేక రోడ్డును పడుతుంది. నాకెందుకు కోపం వస్తోంది? తను ఏదైతే చేసిందో దానికి నాకెందుకు బాధగా ఉంటుంది? ఎందుకంటే తను నా వైఫ్ అయినందుక? నోవే. నేను తనని నా వైఫ్ అని ఎప్పుడు అనుకోలేదు. మరి ఎందుకు ఇలా కోపం వస్తుంది? తను మా నాన్నమ్మని మోసం చేసినందుకు నాకు కోపంగా ఉంది. కానీ నేను ఎందుకు నేను ఆపుకుంటున్నాను? తనని శిక్షించడానికి బదులు నేను ఎందుకు ఇంత సఫర్ అవుతున్నాను? ఇంత పెద్ద ఆధారం ఉంది నా దగ్గర, ఇంకా ఎందుకు భయం నాకు? దేనికోసం వెయిట్ చేస్తున్నాను? ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఏదో ఒకటి చెయ్యాలి, అది కూడా ఇప్పుడే చెయ్యాలి. ఓ మై గాడ్ బుల్బుల్, ఇది అమ్మకు తెలిసిందంటే గందరగోళం అయిపోతుంది. మీరిద్దరు అలా మూల నిలబడి ఏం చూస్తున్నారు? ఏం చూస్తున్నారు మీరిద్దరు? లేదమ్మా, ఏమీ లేదు. ఏం లేదంటే ఏంటి అర్థం? ఏదో చూస్తున్నారుగా, నాకు చూపించండి. ఒక వీడియోని నా ఫ్రెండ్ నాకు పంపించింది, అదే పూర్ణిమకి చూపిస్తున్నాను. ఏం వీడియో చూస్తున్నారు? నాకు చూపించండి. అమ్మా, అది నీకు అర్థం కాదులే. అలాగా? నువ్వు నాకంటే తెలివైన దానివా? నీకు అర్థం అవుతుంది కానీ నాకు అర్థం కాదా? ఏది చూపించు. అమ్మా,
వీడియో సరిగా ప్లే అవ్వడం లేదు, బఫర్ కూడా అవుతుంది. చెప్తున్నానుగా నాకు ఆ వీడియో చూపించమని. నాకు అంతా అర్థం అవుతుంది, నేను చూస్తానులే. ఇవ్వు. బుల్బుల్ నీకే చెప్పేది, ఇవ్వు ఇవ్వు. అయ్యో సరళ, ఏంటి నువ్వు అసలు? ఈ పిల్లల వీడియో చూసి ఏం చేస్తావు చెప్పు. ఒక్క నిమిషం అత్తయ్య. అయితే ఇదేనా నా దగ్గర దాచింది? అమ్మా, నాకేమనిపించిందంటే ఒకవేళ ఈ వీడియో నేను నీకు చూపించానంటే నువ్వు చాలా టెన్షన్ అవుతావేమోనని. నేనేమి టెన్షన్ అవ్వను, కోపం అయితే బాగా వస్తోంది. నా దగ్గర దాచావా ఈ విషయం? నా దగ్గర దాచావా అభి కాన్సర్ట్ కి సంబంధించిన విషయం? తన అల్లుడు కాన్సర్ట్ తన అత్తగారు చూడకూడదా? పైగా నా దగ్గర దాస్తున్నావా నువ్వు? యాక్చువల్లీ అమ్మా, బావుగారి కాన్సర్ట్ ఏ రోజు జరిగిందో అదే రోజు నాకు ఇంటర్వ్యూ ఉంది. ఒకవేళ నీకు తెలుసుంటే బావుగారికి ఆ రోజు చాలా పెద్ద కాన్సర్ట్ ఉందని, నువ్వు అక్కడికి వెళ్ళాలని పట్టుబడతావని నాకు అనిపించింది. అందుకే నేను నీ దగ్గర దాచాను. ఇందులో దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఈ విషయం నువ్వెందుకు దాచావు? మనం కాన్సర్ట్ కి వెళ్లేవాళ్ళం కాదు, కానీ నా అల్లుడిది ఎంత పెద్ద కాన్సర్ట్ జరిగింది. కనీసం నేను ఫోన్ చేసి శుభాకాంక్షలైనా చెప్పేదాన్ని కదా. ఏమనుకుంటారు నా గురించి? నేను తన్ని కొడుకులా భావిస్తున్నాను, కానీ ఇంతవరకు ఒక ఫోన్ కూడా చేయలేదు. నా ఫోన్ ఎక్కడా? లోపల. సరే, నేను ప్రజ్ఞకి ఫోన్ చేస్తాను. ఇదిగో నీ ఫోన్ తీసుకో. ఎప్పుడు ఏదో ఒకటి దాస్తూనే ఉంటుంది పిల్ల. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఈ మంటలాగే అంతం అయిపోయింది. ఇప్పుడు కేవలం బూడిద తప్ప ఇంకేం మిగల్లేదు. ఇక నుండి ఎటువంటి ఆశ ఉండకూడదు. నేను ఏమని నిర్ణయించుకున్నాను అంటే, నువ్వు చేసిన తప్పుకి శిక్ష నాకు, నా కుటుంబానికి కాదు, నిజానికి నీకే శిక్ష పడాలి అని. అందుకే ఇక నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. నేను అర్థం చేసుకోగలను మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. మీ స్థానంలో ఇంకెవ్వరున్నా ఇలాగే మాట్లాడేవారు. నా మీద మీ మనసులో ఏర్పడిన ద్వేషం మీ మనసును ఎంతగానో బాధ పెడుతోందని నేను అర్థం చేసుకోగలను. నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నాను, అందుకే మీ నిర్ణయాన్ని కూడా గౌరవిస్తున్నాను. నేను వెళ్తున్నాను, కేవలం మీకు దూరంగా వెళ్తున్నాను. మీ నుండి విడిపోవడం లేదు. మీ పేరు, మీతో ఉన్న బంధం, మీ జ్ఞాపకాలు
ఇవన్నీ ఎప్పటికీ నాతోనే ఉంటాయి. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. అమ్మా, హలో ప్రజ్ఞ, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను అసలు బాలేను. నిజం చెప్పాలంటే నీ మీద చాలా కోపంగా ఉన్నాను. నువ్వు అభి కాన్సర్ట్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. బుల్బుల్కైతే మొదటి నుంచి అలవాటు ఉంది. నువ్వెప్పటి నుంచి నా దగ్గర విషయాలు దాయడం మొదలు పెట్టావు? అమ్మా, అది నేను ఆయనతో కొంచెం బిజీగా ఉన్నాను. నీతో తర్వాత మాట్లాడతానమ్మా. ప్రజ్ఞ నీ ఒంట్లో బానే ఉందా? నీ గొంతు ఎందుకు అలా ఉంది? అమ్మా, అది నిజానికి ఆయనతో చాలా మంది జనం ఉన్నారు. అందుకే నేను కాసేపట్లో ఫోన్ చేస్తాను. తర్వాత ఫోన్ చేస్తాను. సరే, అలాగే. నాకు నిజంగా మతిపోయింది. నేను నీకు ఫోన్ చేసేశాను. అది నువ్వు అభితో పట్టున్నావుగా. భార్యాభర్తలు ప్రతి ఫోటోలో ఒకటిగానే ఉండాలి. నువ్వు తను వదలకు, తన పక్కనే ఉండు. ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా ఫోన్ చేయి, సరేనా? ఇక నేనుంటా. అలాగేనమ్మా. ఏంటలా చూస్తున్నారు? ఏం చెప్పింది ప్రజ్ఞ నీతో? తను అభితో ఉందట. ఇద్దరు కాన్సెప్ట్లో ఉన్నారో ఏమో. నిజంగా అత్తయ్య, ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. భార్య ఎప్పుడైతే తన భర్త విజయంలో పక్కనే ఉంటుందో, తన ఆకాశాన్ని అందుకోవడం చూస్తూ ఉంటుంది. చివరికి ఇన్ని రోజులకి మన ప్రజ్ఞకి తన సంతోషం దక్కుతుంది అత్తయ్య. నీకు తెలుసా, నువ్వు నాలాగా ఎప్పటికీ మారలేవు. అలాగే నేను కూడా ఎంత ప్రయత్నించినా నీలాగా మారలేను. అందుకే నిన్ను ఆపుతున్నాను. కానీ దాని అర్థం నాకు నీ మీద సింపతి వచ్చిందనో, లేక నేను నా డెసిషన్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యానో కాదు. నా ఈ డెసిషన్ ఫైనల్. ఇదంతా నేను నీ కోసం చేయడం లేదు, నీ ఫ్యామిలీ కోసం చేస్తున్నాను. వాళ్ళందరూ నన్ను తన మనిషి అనుకుంటున్నారు. మీ నాన్నమ్మ, మీ అమ్మ నన్ను తన కొడుకులా భావిస్తున్నారు. వాళ్ళ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. ఈ రాత్రికి నువ్వు ఈ ఇంట్లో ఉండవచ్చు, కానీ కేవలం ఈ ఒక్క రాత్రికి. ఎందుకంటే రేపు ఉదయానికల్లా నీ ఫ్యామిలీకి చెప్పడానికి ఏదైనా అబద్ధం ఆలోచించుకోవచ్చు కదా. అందులో నువ్వు ఎలాగో ఎక్స్పర్ట్వి. అలాగే నాకు తెలుసు నువ్వు వాళ్ళని కన్విన్స్ చేస్తావు, నువ్వు ఇదంతా ఎందుకు చేసావు ఏంటనేది. కానీ నేనెంత షాక్ అయ్యానో ఆ షాక్ నేను మీ అమ్మకి ఇవ్వాలని అనుకోవడం లేదు. ఇక మా నాన్నమ్మ సంగతి అంటావాది, ఆవిడ్ని నేను ఎలాగోలా కన్విన్స్ చేస్తాను. నేను అసలు ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నానని. ఈరోజు ఆఖరిసారిగా మనిద్దరం ఈ గదిలో ఉంటాం, కానీ అపరిచితుల్లాగా.
కంగ్రాచులేషన్స్ వైశాలి వదినా. కంగ్రాచులేషన్స్. కానీ ఎందుకు? ఎందుకంటే నువ్విచ్చిన సపోర్ట్ తోనే ఫైనల్ గా మేము ఆ కళ్ళజోడిని ఇంటి నుంచి బయటికి గంటేస్తాం. నువ్వు చెప్పేది నిజమా? మేమిద్దరం స్వయంగా కల్లారా చూసొస్తున్నాం. తన సామాన్లు ప్యాక్ చేసుకునే పద్ధతి చూస్తే దాన్ని బట్టి మళ్ళీ తన ఇంటికి తిరిగి రాదని మాకు అనిపించింది. మంచిది. తను మళ్ళీ ఇక్కడికి తిరిగి రానేకూడదు. తను నాకు చేసిన దానికి ఇలా జరిగి తీరాల్సిందే. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. తను తన భర్తకి దూరంగా ఉంది అంటేనే అప్పుడు నేను నా భర్తను జైలు నుంచి విడిపించి తీసుకురాగలను. చూసావా వైశాలి వదిన, అందుకే అంటారు ఏం జరిగినా మన మంచికే అని. ఫైనల్లీ ఆ కళ్ళజోడి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. చూడతాను ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే స్వీట్ హార్ట్, అన్నయ్యకి నువ్వు ఎమోషనల్ సపోర్ట్ గా మారాలి. ఎందుకంటే ఈ టైంలో అన్నయ్యకి నువ్వే అందరికంటే ఎక్కువ సపోర్ట్ ఇచ్చావని తనకు అనిపించాలి. అండ్ బివేర్, యూ హ్యావ్ టు డూ ఇట్ రైట్. ఓకే, మళ్ళీ ఆ కళ్ళజోడి ఇంటికి తిరిగి రాకూడదు. డోంట్ వరీ ఆలియా. నేను అభి ఒకరికొకరు ఎంత దగ్గర అయిపోతామంటే మూడో వ్యక్తికి మా మధ్యలోకి రావడానికి చోటే దొరకదు. నేను అభిని కలిసి వస్తాను. బాయ్ బాయ్. గుడ్ జాబ్. ఈ అభి ఎక్కడికి వెళ్ళాడు అసలు? ఇది మళ్ళీ వచ్చిందండి. అభి స్వయంగా తనని తీసుకొస్తున్నాడు. ఇంపాసిబుల్. అభి, అసలు నువ్వేం చేస్తున్నావు? ఆ కళ్ళజోడిని ఇంట్లో నుండి బయటికి పంపించేయడానికి బదులు నువ్వే స్వయంగా తనని తీసుకొచ్చావా? వాట్స్ రాంగ్ విత్ యు అభి? తన నీ మీద తన మాయ ఏమీ ప్రయోగించలేదు కదా? లేక నువ్వే తన వదిలేకపోతున్నావా? జస్ట్ షట్ అప్ తన్ను. నా మనసులో తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మరి తను ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు తన మీద సింపతి చూపిస్తున్నావు? సింపతి కాదు ఇది, హ్యుమానిటీ. తను తనలో మానవత్వం లేకపోవచ్చు, కానీ నాలో ఇంకా మానవత్వం ఉంది. అందుకే ఇంత రాత్రిపూట నేను తనని బయటికి, ఒకవైపు నేను మా నాన్నమ్మకి షాక్ ఇవ్వాలని అనుకోవడం లేదు, ఇక మరొకవైపు ఇంత రాత్రిపూట తనని బయటికి పంపించి వాళ్ళ అమ్మకు కూడా షాక్ ఇవ్వలేను. అభి, తను ప్రెగ్నెంట్ వాళ్ళ అమ్మ. ఆవిడ నీకేమీ కాదు. నువ్వు కేవలం నాన్నమ్మ గురించి ఆలోచించు, ఆవిడ గురించి కాదు. ఎందుకు కాదు? అరే, నేను తనని నా భార్య అనుకోవడం లేదు, కానీ వాళ్ళ అమ్మకి నేను అల్లుని కదా. తను నన్ను కొడుకులా భావిస్తోంది. అలా భావించబట్టే నేను తనని బాధలో చూడలేను. నువ్వు వాళ్ళని బాధలో చూడలేవు, కానీ నన్ను మాత్రం చూడగలవు. అభి, నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఆ కళ్ళజోడు నేను యూజ్ చేసుకుంటుంది, నీ సాఫ్ట్నెస్ ని, నీ ఫీలింగ్స్ ని అవకాశంగా తీసుకుంటుంది. తనకి బాగా తెలుసు నువ్వు తన గురించి కాకపోయినా తన ఫ్యామిలీ గురించి అయినా ఎమోషనల్ అవుతావని. ఇక వాళ్ళ ద్వారానే ఈ ఇంటికి తిరిగి రావాలని అనుకుంటోంది. తను ఈ ఇంటికి తిరిగి రాలేదు, నేనే తిరిగి తీసుకొచ్చాను ఈ ఒక్క రాత్రికి మాత్రమే ఇంట్లో ఉండడానికి. రేపు ఉదయం తను ఈ ఇంటి నుండే కాదు, నా జీవితం నుండి కూడా శాశ్వతంగా వెళ్ళిపోతుంది. కానీ ఈ రోజు రాత్రికి తను ఈ ఇంట్లోనే ఉంటుంది. ఒకవేళ నీకు కావాలంటే నేను నిన్ను మీ ఇంటి వరకు దింపేసి వస్తాను. అభి, ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను భయపడ్డాను. ఒకవేళ ఈ విషయం నానమ్మకి తెలిసిపోయిందంటే? తను నాకు కూడా నానమ్మ గురించి భయంగానే ఉంది. నేను ఒకేసారి నానమ్మకి ఈ షాక్ని ఇవ్వలేను. తను అసలు నేను ఇలా ఎందుకు చేశానో మెల్లమెల్లగా నానమ్మకి అర్థమయ్యేలా చెప్పాలి. నేను నీకు తోడుగా ఉంటాను అభి. మనం నాన్నమ్మకి ఏం కానివ్వము. తను ఐఎమ్ సారీ, నేను నా కోపాన్ని నీ మీద చూపించాను. ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు కూడా నా మాటల్ని మనసులో పెట్టుకోవద్దు. నేను ప్రేమలో పడ్డాను బుల్బుల్. అయినా ఈసారి నేను అలా కావాలని చేయలేదు బుల్బుల్. అదే జరిగిపోయింది. తన అదృష్టం బాగుంది కాబట్టి ఆ వీడియో నాకు మాత్రమే వచ్చింది. కానీ ఒకవేళ ఆ వీడియో మా నాన్నమ్మ దగ్గరికి చేరిందంటే అప్పుడు నేను మీ ఇద్దరికి ఎలాంటి గతి పట్టిస్తాను అంటే అసలు. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ బుల్బుల్? నీ ధ్యాస ఎక్కడుంది? కళ్ళ ముందు బండి వస్తుంటే నీకు కనిపించట్లేదా? ఒకవేళ నేను ఇక్కడ లేకపోతే? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నన్ను ఫాలో అవుతున్నావు కదా.
నా మీద నిఘా వేసి ఉంచావు కదా నువ్వు. స్టాప్ ఇట్ బుల్బుల్. నేను అలా ఏం చేయడం లేదు. అలా ఎప్పటికీ చేయలేనని కూడా తెలుసుకో. కానీ ఇప్పుడు నీతో రావడమే మంచిదనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు నీకు ఏమైనా జరిగిందంటే గనుక దానికి నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నేను నీకు దూరంగా ఉండగలను, కానీ నువ్వు బాధపడుతుంటే చూడలేను. నువ్వు చెప్పిన ప్రతి మాట నేను విన్నాను, కానీ నువ్వు నా ఒక్క మాట వినలేవా? నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోలేవా బుల్బుల్? నీకు దూరమై నేను ఎలాగో బతుకుతున్నాను, కానీ బుల్బుల్ నువ్వు ఇలాగే కేర్లెస్గా ఉన్నావంటే అప్పుడు నేను ఎలా బతకగలను? నాకు తెలుసు నువ్వు ఏమంటావు అని. ఇదేగా నాకు నీ మీద ఎలాంటి హక్కు లేదనేగా. నిన్ను కలవడం కుదరదు, నిన్ను ముట్టుకోకూడదు, నీతో మాట్లాడకూడదు, ఇంకా చెప్పాలంటే నీ గురించి కేర్ తీసుకోలేను.